ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్। ప్రేమాత్మ స్వరూపులారా, ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం ఎలా కొనసాగుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. యోగ సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. క్రొత్త విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. టీవీ ఛానళ్ళు కూడా 24 గంటలు ఆధ్యాత్మిక ప్రచారంలోనే నిమగ్నమవుతున్నాయి. గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పండుగ రోజులలో దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా ప్రపంచంలో తప్పనిసరిగా మార్పు రావాలి కదా. కానీ మార్పు రాకపోగా సంవత్సరం గడిచే కొద్దీ సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ద్వారా కూడా ప్రపంచంలో మార్పు రాకపోతే ఆ మార్గాన్ని గురించి ఎంత ప్రచారం చేసుకున్నా అదంతా బూడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి లోతైనటువంటి అవగాహనను ఏర్పరచుకోగలిగితే ఆ మార్గంలో పట్టు సాధించగలుగుతారు. అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి. సమస్యల పరిష్కారం కోసమో, రుగ్మతల నివారణ కోసమో, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటం కోసమో, ఆధ్యాత్మిక తపనతోనో జిజ్ఞాసతోనో ఆ మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ పరిణతి చెందటం మాత్రం బహు కష్టతరంగా మారుతుంది. అందుకే చెప్తూ ఉంటారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధయ్య అన్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేస్తూనే ఉన్నారు. ఇంత ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న, సాధనలు కొనసాగుతున్నా ఎంతమందిలో మార్పు వస్తుంది? ఎంతమంది ప్రభావితం అవుతున్నారు? ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ఎవరిలో మార్పు వస్తుంది? ఎవరు పరిణతి చెందగలుగుతున్నారు? ఎవరు ప్రభావితం కాగలుగుతున్నారు? ఎవరు సమూలంగా వైఫల్యం చెందుతున్నారు? అందుకు మూల కారణం ఏమిటి? ఇటువంటి అంశాలను గురించి స్పష్టంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. నేను 91వ సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను. ఇప్పటికీ 3 దశాబ్దాల కాలం పూర్తిగా వస్తుంది. గత 3 దశాబ్దాలుగా ఆధ్యాత్మికతను గురించి అన్ని కోణాల నుండి లోతుగా పరిశోధన చేశాను. నా జీవితానికి ఆధ్యాత్మికతను అన్వయించుకున్నాను. అందుకే నాలో ఎంతో కొంత మేరకు మార్పు సంభవించింది. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళని గమనించండి. కొంతమంది వైఫల్యం చెందుతున్నారు, కొంతమంది తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారు, మరి కొంతమంది ప్రభావితం అవుతున్నారు. కానీ మార్పు రావటం మాత్రం బహు కష్టతరంగా ఉంది.
అందుకు మూల కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయ పంథాలు అవగాహన గావించుకోగలిగితే తప్పనిసరిగా మార్పు కలిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రవేశించే వాళ్ళు సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని రుగ్మతలు సంభవించి కుటుంబ సమస్యలు అధికంగా ఉండి మానసిక ఒత్తిళ్లు ఉండి నిరాశతో నిస్పృహతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆ ఊబి నుండి బయటపడటం కోసం ప్రవేశిస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక మార్గం పట్ల సరైనటువంటి జిజ్ఞాస ఉండటం లేదు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అన్నారు. ఆర్తి అంటే ఆపదలో ఉన్నవారు, అర్ధార్థి అంటే ధనం సంపాదించాలనే తపనతో ఉండేవాడు, జిజ్ఞాసి అంటే తెలుసుకోవాలనేటటువంటి ఆరాటంతో జీవించేవాడు, జ్ఞాని అంటే పూర్ణత్వం పొందటం కోసం ప్రయత్నించేవాడు. ఈ నలుగురిలో జ్ఞాని మాత్రమే ఆధ్యాత్మికత కోసం పరితపిస్తాడు, ఆరాటపడతాడు తప్ప మిగతా వాళ్ళు ఆధ్యాత్మికతను గురించి లోతుగా అధ్యయనం చేసే అవకాశం లేదు. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే లౌకిక జీవితానికి ఆధ్యాత్మికతకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. లౌకిక జీవితం కష్టంగా, క్లిష్టంగా, సమస్యాత్మకంగా, ఒడిదుడుకులతో, మానసిక ఒత్తిళ్లతో ఉంటే ఆ ప్రభావం ఆధ్యాత్మికతపై ప్రత్యక్షంగా ఉంటుంది. కాబట్టి లౌకిక జీవితాన్ని, ఆధ్యాత్మికతను రెండింటిని వేరు చేయకూడదు. లౌకిక జీవితం నియమబద్ధంగా ఉంటే అది ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం కూడా కత్తి మీద సామవుతుంది. లౌకిక జీవితం, ఆధ్యాత్మికతల రెండు కూడా ఒకే గింజలోని రెండు పప్పు బద్దల వంటివి. ఒకదాని ప్రభావం మరొక దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. కళ్ళు తెరిచినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దానిపై ప్రత్యక్షంగా ఉంటుంది. కళ్ళు మూసుకున్నప్పటి స్థితి కళ్ళు తెరిచిన దానిపై ప్రత్యక్షంగా ఉంటుంది. బాహ్యముఖాన్ని బట్టి అంతర్ముఖం ఉంటుంది, అంతర్ముఖాన్ని బట్టి బాహ్యముఖం ఉంటుంది. రెండు వేరు కాదు. లక్షలాది మంది ఆ మార్గంలో ప్రవేశిస్తున్నప్పటికీ పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం దైనందిన జీవితం రోజు రోజుకు సమస్యాత్మకంగా, క్లిష్టంగా మారటమే. అందువల్ల ఆధ్యాత్మిక సంస్థలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పటికీ పరిణతి చెందటం బహు కష్టతరమైంది. మరొక విషయం ఏంటంటే ఆధ్యాత్మిక సంస్థలు అందించేటటువంటి విధానాలు కూడా శాస్త్రయుక్తంగా లేకపోవటం, అశాస్త్రీయంగా ఉండటం. క్రీస్తుకు పూర్వం నాడు 6000 సంవత్సరాలప్పుడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది కదా. అప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనాభా చాలా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, నాగరికత ఛాయలు అసలు లేనే లేవు, సైన్సు సాంకేతిక పరిజ్ఞానానికి అవకాశమే లేదు. మనుషులంతా కూడా ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, వివాహ వ్యవస్థ బలోపేతం కాలేదు, ఆటవిక జీవితం కొనసాగుతుంది, అనాగరిక జీవితం కొనసాగుతుంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది. భాష లేదు, బట్టలు లేవు, నిప్పు లేదు, వంట కూడా లేదు. అటువంటి స్థితిలో ఈ మార్గం వెలుగులోకి రావటం అంటే ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి జరిగింది. సామాజిక పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గం అతి సులభతరం అవుతుంది. సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉండి విపరీతమైనటువంటి పోటీతత్వంతో మానవుడు కొనసాగుతున్నప్పుడు, పోరాటం ఆరాటం ఎక్కువగా ఉన్నప్పుడు, పరుగు పందెం కొనసాగిస్తున్నప్పుడు, యాంత్రిక జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం సాధ్యం కాదు కదా.
అవసరం కొద్దీ ప్రవేశించటం వేరు, ఆధ్యాత్మిక తృష్ణతో ప్రవేశించడం వేరు. అవసరం కొద్దీ ప్రవేశించినటువంటి వాళ్ళు తమ దృష్టిని అవసరం మీదనే కేటాయిస్తారు. అవసరాన్ని గురించి ఆరాటపడుతూ ఉంటారు. అవసరం తీరిందంటే దాన్ని వదిలేస్తారు. అదే ఆధ్యాత్మిక తృష్ణ ఉండేటట్లయితే ఆ మార్గంలో పరాకాష్ఠ స్థితిని చవి చూడగలుగుతారు. ఆ విధంగా ఆధ్యాత్మిక తృష్ణ ఉండాలంటే తప్పనిసరిగా పూర్వజన్మ సుకృతం ఉండాలి. గత జీవితం నుండి ఈ జీవితానికి సంక్రమించినటువంటి సంస్కారాల మోతాదు ఉత్తమంగా ఉండాలి. ఉత్తమ సంస్కారాలు ఉంటేనే మంచి మార్గం వైపుకు పయనించి ఆ మార్గంలో పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అశాస్త్రీయ విధానాలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రాథమికమైనటువంటి అంశాలైనటువంటి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు, గుడులు, గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండటం వల్ల అంతర్ముఖ ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నారు. బాహ్యపరమైనటువంటి అంశాలు ఎప్పుడైతే ఆధిక్యతను సంతరించుకుంటాయో అంతర్ముఖ ప్రయాణం అనేది బహు కష్టతరం అవుతుంది, క్లిష్టంగా మారుతుంది. అయితే నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత నాలో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. దీన్ని నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను. ప్రవేశించేటప్పుడు నా శారీరక మానసిక స్థితులు పూర్తిగా బలహీనంగా ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా ఆధ్యాత్మికతను గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నా శారీరక మానసిక మట్టాలలో స్పష్టమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి తల్లిదండ్రుల ద్వారా వంశపారంపర్యంగా బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులు సమూలంగా తొలగిపోవటం అనేది ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేదు. మూల నిర్మాణంలో లోపాలు ఉండేటట్లయితే వాటిని సరిచేయటం చాలా కష్టం. నేను మూల నిర్మాణాన్ని మార్చుకునే దిశగా నా కార్యక్రమాలను రూపొందించుకొని ఒకవైపు ప్రచారం చేస్తూ మరొక వైపు జీవితానికి అన్వయించుకున్నాను. 7 దశాబ్దాల జీవిత కాలంలో శరీరం ఇంకా పటిష్టంగా ఉందంటే అందుకు మూల కారణం నేను అనుసరించినటువంటి విధానమే. అయితే ఆధ్యాత్మిక సంస్థల యొక్క పనితీరును మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నాలాగా భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై సంస్థను స్థాపించి ప్రచారం చేసినటువంటి వాళ్ళు బహుశా అరుదని చెప్పవచ్చు. నావన్నీ కూడా జన్యు సంబంధమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు పుట్టుకతోనే సంక్రమించాయి. పుట్టుకతోనే వ్యాధులు సంక్రమించినప్పుడు వాటిని తొలగించుకోవటం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అయితే ఇందుకు మూల కారణం చెప్తాను. నెగటివ్లో ఉన్న వ్యక్తి ప్రపంచానికి న్యాయం చేయలేడు. పాజిటివ్లో ఉన్న వ్యక్తి కూడా ప్రపంచానికి న్యాయం చేయలేడు. స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికవేత్త ప్రపంచానికి న్యాయం చేయలేడు. కలుషితమైనటువంటి మనసుతో ఉండి ప్రపంచాన్ని మార్చాలనేటటువంటి తపనతో ప్రపంచంలోకి ప్రవేశించినప్పటికీ అతను ప్రపంచాన్ని మార్చలేడు. ఎందువలన? నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని తెలుసుకోగలుగుతున్నాడు కానీ పాజిటివ్ని గురించి తెలియజేయటం లేదు కదా. మరొక వైపు పాజిటివ్లో ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి. పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాడు కానీ నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి తెలియజేయటం లేదు కదా. నా జీవితం క్రొత్త తరహాలో కొనసాగింది. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఇటువంటి విధానాన్ని అనుసరించలేదు. నాది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఒకవైపు సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, మరొక వైపు హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం,
ఇంకొక వైపు ఆధ్యాత్మికత, ఆ తర్వాత మనస్తత్వ శాస్త్రం, లౌక్యం, భౌతికవాదం, తత్వం, వీటన్నిటినీ మేళవించి సమగ్రంగా సంపూర్ణంగా అవగాహన గావించుకొని జీవితానికి అన్వయించుకొని అనుభవాన్ని పొందిన తర్వాత నేను బయటపడగలిగాను. ఈ విధానం మొత్తం కొనసాగటానికి నాకు దాదాపుగా 3 దశాబ్దాల కాలం అవసరమైంది. మార్గంలోకి ప్రవేశించేటప్పుడు శారీరక మానసిక స్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. జీవితాన్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రవేశించిన తర్వాత ఒకవైపు నెగిటివ్లు ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలిగాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించగలిగాను. భౌతికవాదాన్ని గురించి అవగాహన ఉంది. లౌకిక జీవితాన్ని గురించి తెలుసుకోగలిగాను. మనస్తత్వాన్ని గురించి ఆలోచించగలిగాను. సూక్ష్మమైనటువంటి తత్వాన్ని గురించి విశ్లేషించుకోగలిగాను. మత సామరస్యాన్ని గురించి ఆలోచించాను. దివ్యత్వాన్ని గురించి తెలుసుకోగలిగాను. వీటన్నిటి సమగ్ర, సంపూర్ణ, పరిపూర్ణ స్వరూపమే నాలో వచ్చినటువంటి మార్పు. నా జీవితం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఎవరైనా శాస్త్రయుక్తంగా దాని గురించి అవగాహన గావించుకొని జీవితానికి అన్వయించుకోగలిగితే సమూల మార్పును పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని రుజువులతో సహా నిరూపించగలిగాను. సాధారణంగా వయసు పెరుగుతుందంటే శారీరక పటుత్వం తగ్గాలి కదా. శరీరం బలహీన పడిందంటే సాధనకు అది సహకరించదు కదా. కానీ నాకు వయసు పెరిగే కొలది శారీరక పటుత్వం పెరుగుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి నెగిటివ్ను తొలగించుకునే కొలది శరీరం తేజోవంతంగా, కాంతివంతంగా తయారవుతుంది. నా జీవితం ఆధ్యాత్మికవేత్తలకు మార్గదర్శకం కావాలి, ఎగ్జాంపుల్ కావాలి, ఉదాహరణ కావాలి, నమూనా కావాలి. అదే నా జీవితాశయం. 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని నేను ప్రయోగపూర్వకంగా నిరూపించగలుగుతాను. మాతాజీకి కరోనా వచ్చినప్పుడు నేను మాతాజీతో సన్నిహితంగా కలిసి ఉన్నాను కదా. పెద్దగా మాస్క్ను వాడలేదు కదా. ఆమె యొక్క అవసరాలు తీర్చాను కదా. మరి దాదాపు 10-15 రోజులు ఆమెతో సన్నిహితంగా మెలిగినప్పటికీ కరోనా ఛాయలు నాకు సంభవించలేదంటే అందుకు మూల కారణం ఏంటి? శరీరంలో రక్షక వ్యవస్థ పటిష్టంగా ఉండటమే కదా. హార్మోన్ వ్యవస్థ సమత్వంలో ఉండటమే కదా. నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేయటమే కదా. కాబట్టి పుట్టినప్పుడు నా శరీరానికి, పుట్టినప్పుడు నా మానసిక స్థితికి, ఇప్పటి నా శరీరానికి మానసిక స్థితికి స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది కదా. దీన్ని నేను ప్రాక్టికల్గా నిరూపిస్తున్నాను కదా, బహిరంగంగా ప్రకటించుకుంటున్నాను కదా. అయితే ఈ మార్పుకు మూల కారణం ఏంటి? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కువ మంది ప్రభావితం అవుతున్నారు, తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారు. కానీ మూల నిర్మాణాలు మాత్రం మారటం లేదు. బేసిక్ కాన్స్టిట్యూషన్ మారటం లేదు. తాత్కాలికమైనటువంటి ఉపశమనం మనిషిలో సమూల మార్పుకు అవకాశం ఉండదు కదా. అందువలన అందరూ కూడా కొంతకాలం ఆ మార్గం ద్వారా లబ్ధి పొంది తిరిగి మరల మామూలు స్థితికి వస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రచారం చేసేవాళ్ళను కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. జ్ఞానపరంగా పరిణతి చెంది దాన్ని జీవితానికి అన్వయించుకుని అనుభవంలోకి పొంది అందించగలిగితే అందుకునే వాళ్ళు తప్పనిసరిగా లబ్ధి పొందుతారు కదా. జ్ఞానపరంగా పరిణతి చెందకుండా
కేవలం సమాచారాన్ని సేకరించి అనుభవం లేకుండా టన్నుల కొద్దీ సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తూ ఆధ్యాత్మిక ప్రచారంలో నిమగ్నమయ్యేటట్లయితే ఎదురుగున్నటువంటి వ్యక్తులు తాత్కాలికంగా ప్రభావితం అవుతారు, కానీ మూల నిర్మాణం మారే అవకాశం లేదు కదా. నేను మూల నిర్మాణాన్ని మార్చుకునే దిశగా నా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగగలిగాను. అందుకు మూల కారణం ఒక్కటే, ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకో, నీ గురించి నువ్వు తెలుసుకో, నీలోనికి నువ్వు పయనించు, నీ సహజ స్థితిని నీవు అనుభవించు, నీవెవరివో ప్రయోగపూర్వకంగా నిరూపించుకో. నీ గురించి నువ్వు తెలుసుకోవటానికి ఎక్కువగా శ్రమించవలసిన అవసరం లేదు కదా. వేరే వాళ్ళని గురించి తెలుసుకోవటానికి తప్పనిసరిగా శ్రమించవలసి ఉంటుంది కదా. నా గురించి నాకు తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళ గురించి నాకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఎంతో కొంత మేరకు తెలుసుకున్న అంచనా వేయగలుగుతాం, కానీ స్పష్టంగా అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేం కదా. కాబట్టి ఆధ్యాత్మికతకు ముందు నిర్వచనం తెలుసుకుంటే చాలు. నీ లోపాలను బలహీనతలను తొలగించుకునే ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మికత చాలా సులభమవుతుంది. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తాను. నెగిటివ్ను వ్యతిరేకించకూడదు, పాజిటివ్ను ఆశించకూడదు, చెడును వ్యతిరేకించకూడదు, మంచిని కోరుకోకూడదు. చెడును వ్యతిరేకించేటట్లయితే దాని తీవ్రత ఇంకా పెరుగుతుంది. మంచిని ఆశించేటట్లయితే అది బంధంగా మారుతుంది. ఆశించింది అందిందనుకోండి, సంతృప్తి కలుగుతుంది. ఆశించింది అందలేదనుకోండి, అసంతృప్తి కలుగుతుంది. సంతృప్తి అసంతృప్తి అవి రెండు ఉన్నాయంటే అక్కడ మనసు బలోపేతం అవుతున్నట్లే. మనసు బలోపేతం అవుతుందంటే ఆత్మస్థితికి అది అవరోధం అవుతుంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలక రహస్యం. నేను ఆధ్యాత్మికతను గురించి అనేక సందర్భాల్లో మీకు తెలియజేస్తూ వచ్చాను. అదేమిటంటే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అన్నాను. జ్ఞాపక శక్తే ప్రధానమైనటువంటి ప్రమాదం అన్నాను. అందుకే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అన్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ఔషధం అన్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే అమృతం అన్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ఆహారం అన్నాను. కానీ వెంటనే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే అవరోధం అంటున్నాను, ప్రమాదం అంటున్నాను. ఎందువల్ల? జ్ఞానం అనేది మనసుతో అనుసంధానమై ఉంటుంది. జ్ఞానం అనేది మనసు ద్వారానే మనకు లభిస్తుంది. మనసు ఉన్నంత వరకు జ్ఞానం ఉన్నట్లే, మనసు కరిగిపోతే జ్ఞానం లేనట్లే. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం. అయితే మనసు పని చేయకుండా మనిషి జీవితం ఎలా కొనసాగుతుంది? దైనందిన జీవితంలో, లౌకిక జీవితంలో తప్పనిసరిగా మనసు ఉండాలి. కానీ అంతరంగంలో మాత్రం ఆత్మస్థితి ఉండాలి. ఎప్పుడైతే మనసు పనిచేస్తూ ఉందో మనిషి భౌతిక ప్రపంచం వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాడు. బాహ్య ప్రపంచపు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఆ సమాచారం అంతరంగంలోకి ప్రవేశించే కొలది సంస్కారాల రూపంలో భద్రపరచబడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది, ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. మనసు కరిగిపోతే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించేటట్లయితే విశ్వవ్యాప్త భావన కలుగుతుంది.
అందువల్ల ముందు ముందు మనం మనసుని గురించి తెలుసుకోవాలి. మనసులో ఉన్నటువంటి కీలక మర్మాన్ని గురించి తెలుసుకోవాలి. మనసును గురించి తెలుసుకుంటే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాడు. అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలను మీకు తెలియజేస్తాను. ప్రపంచంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల ప్రభావం వ్యక్తి మీద ప్రత్యక్షంగా ఉంటుంది. మనిషికి సమాజానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సమాజం కలుషితమైతే ఆ ప్రభావం మనిషి మీద ప్రత్యక్షంగా ఉంటుంది. అయితే మనం సమాజంలో మార్పులు సంభవిస్తున్నప్పటికీ, నెగిటివ్ పెరుగుతున్నప్పటికీ దాన్ని మనం స్వీకరించేటట్లయితే మన అంతరంగంలోకి నెగిటివ్ ప్రవేశించి అంతరంగం తప్పనిసరిగా కలుషితమవుతుంది. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉందనుకోండి, ఆ ప్రభావంతో మనిషి యొక్క అంతరంగం కూడా కలుషితం అవుతుంది కదా. మరి కలుషితం నుండి దూరంగా వెళ్ళే అవకాశం లేదు. కలుషితాన్ని భరించే అవకాశం కూడా లేదు. కలుషితం నుండి తప్పించుకునే అవకాశం కూడా లేదు. దీనికి పరిష్కారం ఏమిటి? మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉంటే వాటి నుండి ఎలా బయటపడగలుగుతాం? ఆలోచించండి. నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం అనుకోండి, అది ఇంకా బలపడుతుంది. నెగిటివ్ అంటే భయపడ్డాం అనుకోండి, అది ఇంకా లోపలికి ప్రవేశిస్తుంది. నెగిటివ్ పట్ల వ్యతిరేకతను పెంచుకున్నాం అనుకోండి, దానికి తప్పనిసరిగా బానిసలం అవుతాం. ఈ విధంగా ఏమవుతుంది? చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ తప్పనిసరిగా లోపలకు ప్రవేశిస్తూనే ఉంటుంది. నెగిటివ్ లోపలకు ప్రవేశించింది అనుకోండి, జీవుడు బలోపేతం అవుతాడు. జీవభావం పెరుగుతుంది. జీవుడిలో అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిని తొలగించుకోవటం కోసం ఏదో ఒక కర్మకు వెళుతూ ఉంటాడు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మాటలు వస్తూ ఉంటాయి, కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా కర్మఫలం వస్తుంది. మంచి జరిగితే మంచి కర్మఫలం వస్తుంది. చెడు జరిగితే చెడు కర్మఫలం వస్తుంది. మనం చెడును వ్యతిరేకిస్తూ ఉంటాం కాబట్టి, చెడుతో ఘర్షణ పడుతూ ఉంటాం కాబట్టి మనం తప్పనిసరిగా చెడు కర్మఫలాన్ని పొందగలుగుతాం. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? నెగిటివ్ను తొలగించుకోగలిగితే పాజిటివ్ను ఆశించవలసిన అవసరం లేదు. నెగిటివ్తో ఘర్షణ పడుతూ ఉండి నెగిటివ్ పెరుగుతూ ఉంటే మనిషి దాన్ని తొలగించుకోవటం కోసం చేసేటటువంటి కర్మల ద్వారా ఆ నెగిటివ్ యొక్క మోతాదు ఇంకా పెరుగుతుంది. దీనికి పరిష్కారం ఏమిటి? అసలు నెగిటివ్ అనేది ఉందా? లేదు. అది ఎవరికి వారు సృష్టించుకునేదే. లోపల ఏ స్థితి ఉంటే ఆ స్థితిని బట్టే అక్కడ బాహ్య ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. లోపల పాజిటివ్ ఉంటే బయట పాజిటివ్ కనిపిస్తుంది. లోపల నెగిటివ్ ఉంటే బయట నెగిటివ్ కనిపిస్తుంది. లోపల ఉన్న దాన్ని బట్టి బయట కనిపిస్తూ ఉంటుంది. లోపలిది సూక్ష్మంగా ఉంటే బయటది స్థూలంగా ఉంటుంది. కాబట్టి లోపల స్థితిని మార్చుకోవటమా, బాహ్య ప్రపంచాన్ని మార్చటమా? పరిసరాల్లో మార్పులు సంభవించినప్పుడు ఆ మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకునేటట్లయితే మనిషి పరిణామ క్రమంలో ఉన్నతంగా ఎదుగుతాడు. బాహ్య ప్రపంచంలో మార్పులు సంభవిస్తున్నప్పటికీ అంతరంగంలో మార్పులు రాకపోతే బాహ్య ప్రపంచపు కలుషితం లోపలికి ప్రవేశించి లోపలి ప్రపంచం కూడా కలుషితంగా మారుతుంది. కాబట్టి కలుషితాన్ని ఎవరు భరించలేరు కదా.
కలుషితాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు కదా. జీవభావం బలీయంగా ఉందంటే జీవుడు విశ్వం నుండి వేరవుతాడు కదా. జీవభావం కరిగిపోతే జీవుడే దేవుడవుతాడు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏమిటి? నెగిటివ్ పాజిటివ్లను గురించి అవగాహనను ఏర్పరచుకోవటమే కీలక అంశం అవుతుంది. లేని నెగిటివ్ను సృష్టించుకోవటమే అజ్ఞానం. మన అంతరంగ స్థితిని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తున్నప్పుడు అంతరంగంలో నెగిటివ్ ఉంటేనే బయట నెగిటివ్ కనిపిస్తుంది, అంతరంగంలో పాజిటివ్ ఉంటే బయట పాజిటివ్ కనిపిస్తుంది. అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది కదా. నెగిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించగలిగితే, పాజిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలిగితే చక్కటి పరిష్కారం లభించినట్లే. దీని గురించి ఒక్కసారి విశ్లేషించుకుందాం. ప్రపంచంలో ఏ రంగంలోనైనా మహోన్నతంగా ఎదిగినటువంటి వెలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అది ఆధ్యాత్మిక రంగం కావచ్చు, లౌకిక జీవితం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, కళాత్మక జీవితం కావచ్చు, మరొకటి కావచ్చు. మహోన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తుల జీవితాలను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే నెగిటివ్ ఎంత ఎక్కువగా ఉంటే అంతే మోతాదులో పాజిటివ్ కూడా ఉత్పన్నమవుతుంది. చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నాయి అనుకోండి, వాటిని గురించి విశ్లేషించుకోగలిగితే మనలో పాజిటివ్ పెరుగుతుంది. నెగిటివ్ అనేది పాజిటివ్ను సృష్టించడానికి బీజం అవుతుంది. నెగిటివ్తో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలిగి దాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నంలో దాన్ని కరిగించుకోగలిగితే అక్కడ మిగిలేది పాజిటివ్నే కదా. అపజయాన్ని గురించి భయపడే వ్యక్తి విజయాన్ని ఎలా పొందగలుగుతాడు? అపజయాన్ని అదృష్టంగా భావించే వ్యక్తి విజయానికి పొంగిపోడు కదా. కాబట్టి నెగిటివ్ అనేది భగవంతుడిలో ఒక భాగమే, జీవితంలో ఒక భాగమే. నెగిటివ్ లేకుండా పాజిటివ్కి ఉనికి లేదు. నెగిటివ్ లేకుండా పాజిటివ్ని గుర్తించే అవకాశమే లేదు. చుట్టూ ఏదైతే మనకు నెగిటివ్ అనిపిస్తుందో అది నెగిటివ్ కానే కాదు, భగవంతుడిలో ఒక భాగం. నెగిటివ్ని వ్యతిరేకించడం అంటే ఒక రకంగా పాజిటివ్ కోసం పరితపించడమే. నెగిటివ్ను వ్యతిరేకించడం ప్రమాదకరమే, పాజిటివ్ కోసం పరితపించడం కూడా ప్రమాదకరమే. అపజయం ఉండకూడదు అనుకుంటాం, రుగ్మతలు ఉండకూడదు అనుకుంటాం, మానసిక ఒత్తిడి ఉండకూడదు అనుకుంటాం, అసంతృప్తి ఉండకూడదు అనుకుంటాం, అశాంతి ఉండకూడదు అనుకుంటాం, ప్రతికూలత వ్యతిరేకత ఉండకూడదు అనుకుంటాం. కానీ అవి లేకపోతే అనుకూలతకు అవకాశమే లేదు కదా. కాబట్టి ప్రతికూలత అనేది వరమా శాపమా? ప్రతికూలత అనేది వరమే, శాపం కానే కాదు. ఎంత నెగిటివ్ పెరిగితే మనిషి ఆధ్యాత్మికతకు అంత చేరువవుతాడు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మనిషిని ఆధ్యాత్మికత వైపుకు పరుగులు పెట్టిస్తాయి. అహంకారం కరిగిపోవటానికి నెగిటివ్ చాలా అవసరం. ఎప్పుడైతే నెగిటివ్ను వ్యతిరేకించకుండా పాజిటివ్ను ఆశించకుండా ఉంటామో మనిషి సమత్వంలో, సమతుల్యంలో, సాత్వికతలో ఉంటాడు. నెగిటివ్ను చెడుగా భావించకూడదు, చెడు కర్మ ఫలంగా ఆలోచించకూడదు. నెగిటివ్ అనేది వరం, నెగిటివ్ అనేది అవసరం. నెగిటివ్ ద్వారానే మనిషి పాజిటివ్ వైపుకి మళ్ళగలుగుతాడు.
జీవిత అనుభవం రావాలంటే తప్పనిసరిగా కష్టాలు, నష్టాలు, బాధలు సంభవించాలి కదా. అనుభవాన్ని మించిన ఆస్తే ఉంటుంది. అనుభవించింది ఏదైనా సత్యమవుతుంది కదా. కేవలం సిద్ధాంతం తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి? అపజయంలో ఔన్నత్యం ఉంటుంది, విజయంలో ప్రమాదం ఉంటుంది. నెగిటివ్ ద్వారా అనుభవం వస్తుంది, పాజిటివ్ ద్వారా ప్రాపంచిక బంధాలు ఏర్పడతాయి. విజయం సాధించేటటువంటి వ్యక్తికి గర్వం, మదం పెరుగుతాయి. అపజయం పాలైనటువంటి వ్యక్తులు పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతాయి. మనిషి బాహ్య ప్రపంచం నుండి విడిపడి అంతర్ముఖం కావాలంటే తప్పనిసరిగా నెగిటివ్ అవసరం. నెగిటివ్ అనేది బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా రికార్డ్ అవుతుంది. అది తొలగిపోవటం చాలా కష్టం. ఒక వ్యక్తి పట్ల మంచి అభిప్రాయం ఏర్పడటం అది తాత్కాలికం అవుతుంది. అదే చెడు అభిప్రాయం ఏర్పడితే అది శాశ్వతంగా లోపల నిక్షిప్తమై ఉంటుంది. దాని నుంచి బయటపడటం చాలా కష్టం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే నెగిటివ్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి. విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయంటే జీవుడు శుద్ధి అవుతున్నాడని గ్రహించగలగాలి. ఆలోచనలు ఉండకపోవటం సమాధి కాదు, ఆలోచనలతో పాటుగా ఉండటం సమాధి. ఆలోచనలు సాధనలో ఒక భాగమే తప్ప ఆలోచన లేకుండా ఉండటం సాధన కానే కాదు. కాబట్టి మనం ప్రతికూలతను సృష్టించుకుంటున్నాం తప్ప అసలు ప్రతికూలత అనేది ఎక్కడా లేదు. వ్యతిరేకతను చూస్తున్నాం తప్ప అది వ్యతిరేకత కానే కాదు. వ్యతిరేకతను పెంచుకుంటున్నామంటే అందుకు మూల కారణం ఏంటి? అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. ఒకళ్ళకు మంచి అనుకున్నది మరొకళ్ళకు చెడు అవుతుంది. ఈనాడు మంచి అనుకున్నది రేపటికి చెడు అవుతుంది. ఈనాడు చెడు అనుకున్నది రేపటికి మంచి అవుతుంది. చెడు తాత్కాలికమే, మంచి కూడా తాత్కాలికమే కదా. కాబట్టి మంచి చెడు రెండు తాత్కాలికం అనుకున్నప్పుడు వాటికి మనం పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వము. అవి శాశ్వతం అనుకున్నప్పుడు వాటికి పట్టింపును ప్రాధాన్యతనిస్తాం. పట్టింపును ప్రాధాన్యతనిచ్చేటట్లయితే వాటికి ప్రాధాన్యత పెరుగుతుంది, ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పట్టింపును ప్రాధాన్యతనివ్వకపోతే వాటిని మనం వదిలేస్తాం. అందుకే పట్టుకుంటే బరువుగా ఉంటుంది, వదిలేస్తే బరువు తగ్గుతుంది. ప్రతిదీ మనసులో నిక్షిప్తం చేసుకుంటే మనోభారం పెరుగుతుంది కదా. నిక్షిప్తం చేసుకోకపోతే మనోభారం తగ్గుతుంది కదా. ప్రపంచంలో ప్రతిదీ మారుతూ ఉంటుంది. మారేదేది వాస్తవం కాదు కదా, శాశ్వతం కాదు కదా. ఈనాడు నీకున్న అభిప్రాయం రేపటికి మారచ్చు. అభిప్రాయం మారుతుందంటే అది మాయే కదా. మాయను సత్యంగా భావించటమే అజ్ఞానం కదా. మాయను వదిలివేస్తేనే సత్యదర్శనం అవుతుంది కదా. కాబట్టి వ్యతిరేకత ఎక్కడుంది? నీకు నీవుగా సృష్టించుకున్నదే తప్ప అది సత్యం కానే కాదు. అందువల్ల పొరపాటును కూడా ప్రపంచాన్ని మార్చకూడదు, మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి. అంతరంగ స్థితిని మార్చుకునే ప్రయత్నంలో పరిపూర్ణ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకోవాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన కలిగేటట్లయితే, ద్వంద్వాలను మాయగా భావించగలిగేటట్లయితే, వాటిని మనసు కల్పనగా తెలుసుకోగలిగితే వాటిని వదిలేస్తాం. వాటిని వాస్తవంగా భావించేటట్లయితే పట్టుకుంటాం. పట్టుకోవటం అంటే పట్టింపునివ్వటం, వదిలివేయటం అంటే మనసును ఖాళీ చేయటం. మనసును ఖాళీ చేసామనుకోండి, అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. మనసును ఖాళీ చేయకపోతే
అంతరంగం కలుషితమై ఉన్నప్పుడు ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరు కదా. మరొక కీలకమైన అంశం ఏంటంటే, మనిషి కొంచెంచుకుంటే నెగిటివ్ పెరుగుతుంది. అనంతంగా విస్తరించే కొలది ఆత్మస్థితికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. మనిషి కుంచుకోవటానికి మూల కారణం అజ్ఞానమే. ప్రజ్ఞ అనంతంగా వికసించడానికి విస్తరించడానికి మూల కారణం ఆత్మజ్ఞానమే. కాబట్టి అజ్ఞానం అంటే ఏమిటి? పాక్షిక దృష్టి. ఒకదాని కోసం వెంపర్లాడటం, రెండో దాన్ని వ్యతిరేకిస్తూ ఉండటం, రాగద్వేషాల మధ్య ఊగిసలాడుతూ ఉండటం. అదే పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? రాగం లేకుండా ద్వేషం లేకుండా రెండింటినీ మాయగా భావించి వదిలివేయటం. ఇప్పుడు నేను మీకు స్పష్టతగా ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రపంచం మాయా అయినప్పుడు ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారం అంతా మాయే కదా. ప్రతికూలత అనేది నీకు నీవుగా సృష్టించుకున్నదే కదా. వ్యతిరేకత అనేది బాహ్య ప్రపంచంలో లేదు కదా. మంచి నీ భావనే, చెడు కూడా నీ భావనే. రాగము నీ భావనే, ద్వేషం కూడా నీ భావనే. కాబట్టి రాగము ద్వేషం రెండు మాయా అని భావించగలిగితే అక్కడ ఏముంటుంది? శూన్యం ఉంటుంది. శూన్యం నుండి దైనందిన కార్యక్రమాలను నిర్వహించగలగాలి. లౌకిక ప్రపంచంలో తప్పనిసరిగా ద్వైతం ఉండాలి, కానీ అంతరంగంలో మాత్రం ఏకత్వం ఉండాలి. ఏకత్వం ఉందనుకోండి, బయట ద్వైతం ఉన్నప్పటికీ దానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఆత్మస్థితికి చేరాలంటే భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి బంధాలను సమూలంగా తొలగించుకోగలగాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అద్భుతంగా దోహదపడుతుంది. లేని వ్యతిరేకతను సృష్టించుకోవటమే అజ్ఞానం. వ్యతిరేకత ఉందంటే దాని పక్కన అనుకూలత కూడా ఉన్నట్లే కదా. ఆ రెండు మాయా అని తెలుసుకోగలిగితే సమూల శాశ్వత పరిష్కారం లభిస్తుంది కదా. కాబట్టి అందరూ కేవలం తాత్కాలికంగానే ప్రభావితం కావటానికి మూల కారణం ఏంటంటే జ్ఞానపరంగా ఎదగకపోవటమే. నేను అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని అనుభవంలోకి పొందే ప్రయత్నం చేయటమే. వ్యతిరేకతను సృష్టించుకోవటం ద్వారా బ్యాటరీ విపరీతంగా ఖర్చు అవుతుంది. వ్యతిరేకతల అనుకూలతను చూడగలిగితే బ్యాటరీ ఖర్చు అయ్యే అవకాశమే లేదు. ప్రతి వ్యక్తి జీవితానికి నెగిటివ్ చాలా అవసరం. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు తప్పనిసరిగా అవసరమే. జ్ఞాని నెగిటివ్ను కోరుకుంటాడు, అజ్ఞాని నెగిటివ్ను వ్యతిరేకిస్తాడు. కష్టపడేవాళ్లే కష్టాలను ఎదుర్కోగలుగుతారు. సుఖపడేవాళ్ళు కష్టాలకు భయపడి భగవంతుడి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. బానిస భావంతో జీవిస్తూ ఉంటారు. జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటారు, నిర్వీర్యం చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. కష్టాలనేవి వరాలు, అవరోధాలు అనేవి అవకాశాలు. ఎంత వ్యతిరేకత బయట కనిపిస్తుందో నీలో అంత అనుకూలత ఉత్పన్నమవుతుంది. మానసికంగా ఎదిగినటువంటి వ్యక్తి అన్నింటినీ స్వీకరించగలుగుతాడు. మానసికంగా ఎదగనటువంటి వ్యక్తి కొన్నింటిని స్వీకరిస్తూ మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ ఉంటాడు. అంతరంగం శూన్యంగా ఉంటే అంతా శూన్యమే కనిపిస్తుంది కదా.
భౌతిక దృష్టితో చూస్తే భౌతిక ప్రపంచం కనిపిస్తుంది. సూక్ష్మ దృష్టితో చూస్తే తత్వం కనిపిస్తుంది, తత్వం అవగాహన అవుతుంది. సమదృష్టితో చూస్తే అంత సమానంగా కనిపిస్తుంది. దివ్య దృష్టితో చూస్తే దివ్యత్వం గోచరిస్తుంది. ఆత్మస్థితి నుండి ఆత్మ దృష్టితో చూడగలిగితే అంత భగవంతునిమయంగా గోచరిస్తుంది. అటువంటి ఆత్మస్థితికి చేరటానికి ఆత్మదృష్టితో ప్రపంచాన్ని చూడగలగటానికి మూలం మన అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేయటమే. కాబట్టి కీలక రహస్యం తెలిసింది కదా, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలి. బాహ్య ప్రపంచంలో కనిపిస్తున్నదంతా మన అంతరంగమే అయినప్పుడు బాహ్య ప్రపంచాన్ని సరిచేస్తే వచ్చగలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం బహు కష్టతరం, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం బహు సులభతరం అవుతుంది. అంతరంగం శుద్ధి అయిందంటే అంతా ఏకత్వమే గోచరిస్తుంది. ఏకత్వాన్ని అంతరంగంలో ప్రతిష్ఠించుకోవాలి. ద్వైతంతో ద్వంద్వాలతోటి లౌకిక జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి జీవితం అనేది జాగ్రత్తగా విశ్లేషించుకొని ముందుకు సాగగలిగితే అతి సులభతరం అవుతుంది. అలా కాకుండా అజ్ఞానంలో, అవివేకంలో, అపరిపక్వతలో జీవితాన్ని కొనసాగించేటట్లయితే అడుగడుగున సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి సమస్యలతో సతమతమవుతూ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. సమస్యలకు మూల కారణం బాహ్య ప్రపంచంలో లేదు, అంతరంగంలోనే ఉంది. సమస్యలకు పరిష్కారం బాహ్య ప్రపంచంలో లేదు, మన అంతరంగంలోనే పరిష్కారం ఉంది. అంతరంగంలో పరిష్కారం ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టవలసిన అవసరం ఏంటి? వ్యక్తిత్వం కుంచుకుంటే సమస్యలు పెరుగుతూ ఉంటే, వ్యక్తిత్వం వికసిస్తూ ఉంటే సమస్యలు కనుమరుగవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి? మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి తప్ప ప్రపంచాన్ని మార్చడం కానే కాదు. కాబట్టి విశాల దృక్పథంతో జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే జీవితం చాలా సులభమవుతుంది. పరిమితమైనటువంటి భావాలతో జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం సమస్యాత్మకంగా మారుతుంది. అందువల్ల మనం జీవితాన్ని గురించి అవగాహన కలిగిన తర్వాతనే అనుభవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అద్భుతంగా దోహదపడుతుంది. సంసారంలో ఉండాలి, కానీ సంసారంలో ఉంటూనే సన్యాసాన్ని అనుభవించాలి. ఎప్పుడైతే సంసారాన్ని వ్యతిరేకిస్తూ సన్యాసం కోసం ప్రయత్నిస్తూ ఉంటామో అక్కడే మనిషి ఘర్షణ పడుతూ ఉంటాడు. ప్రపంచమే పరమాత్మ అనుకున్నప్పుడు, ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు అనే భావన కలిగినప్పుడు పరమాత్మ కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? నెగటివే భగవంతుడు అనుకున్నప్పుడు నెగటివ్ను వ్యతిరేకించవలసిన అవసరం ఏంటి? మాయే భగవంతుడు అనుకున్నప్పుడు మాయను వ్యతిరేకించవలసిన అవసరం ఏంటి? మాయను వ్యతిరేకిస్తూ సత్య దర్శనాన్ని పొందటం సాధ్యం కాదు కదా. కాబట్టి ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటం అంటే అక్కడ మనసు తీవ్రంగా పనిచేస్తున్నట్లే కదా. కాబట్టి వ్యతిరేకించడం కాదు, వ్యతిరేకించవలసిన అవసరం లేదని తెలుసుకోవాలి. అదంతా భగవంతునిలో ఒక భాగం అనుకోగలగాలి. మనసు కూడా భగవంతుడైతే ఇక ఆత్మస్థితికి కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఏంటి? శరీరమే దేవాలయం అయినప్పుడు దేవాలయాలకి వెళ్ళవలసిన అవసరం ఏంటి? జీవుడే దేవుడైనప్పుడు
దేవుడి కోసం బయట వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? జీవితాన్ని పాక్షికంగా చూసినప్పుడు జీవితం క్లిష్టంగా కనిపిస్తుంది. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించగలిగితే జీవితం అతి సులభతరం అవుతుంది. కాబట్టి నేను ఈ దిశగా నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. భవిష్యత్తులో సమూలమైనటువంటి మార్పు చెందే అవకాశం నాకుంది. ప్రభావితం కావటం కాదు, మూల నిర్మాణాన్ని మార్చుకోవాలి, అంతరంగ స్థితిని మార్చుకోవాలి. మూల నిర్మాణం మారకపోతే అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం అవుతుంది. మూల నిర్మాణాన్ని మార్చుకోవాలంటే శరీరాన్ని పూర్తిగా కరిగించాలి. శరీరం కరిగిపోవాలంటే మెదడు కరిగిపోవాలి. మెదడు కరిగిపోవాలంటే మనసు కరిగిపోవాలి. మనసు కరిగిపోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? బయట లేదు, అంతా లోపలే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి అన్ని రకాల బంధాల నుంచి బయటపడతాడు. ఈ విషయాన్ని గురించి అవగాహన లేకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి జ్ఞాపక శక్తి అనేది చిత్తమయ కోశానికి సంబంధించింది. చిత్తమయ కోశంలో ఉన్నటువంటి సమాచారం అంతా మెదడుని కలుషితం చేస్తుంది. మెదడు కలుషితమైనప్పుడు మెదడులో అవయవాలకు సంబంధించినటువంటి కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు అవయవాల పనితీరులో లోపం కనిపిస్తుంది. శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే అందుకు మూల కారణం శరీరం కానే కాదు, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాం. మనం మెదడును సమూలంగా శుద్ధి చేయాలి. మెదడును సమూలంగా శుద్ధి చేయాలంటే పుష్కలంగా ప్రాణశక్తి లోపలికి ప్రవేశించాలి. ప్రాణశక్తి పుష్కలంగా లోపలికి ప్రవేశించాలంటే నేను ఏమీ కాను అనే భావన కలగాలి. నేను ఫలానా అనబడే అహంకారపు స్థితి ఉందనుకోండి, అది సొంత ప్రపంచం అవుతుంది. సొంత ప్రపంచంలో కూర్చొని ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి మూల ప్రమాణం ఉంది, నిర్దిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉంది, భావాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి, రుచులు ఉన్నాయి, అభిరుచులు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి మధ్యలోనే కూర్చుంటున్నాడు. వేరే వాళ్ళని బయటికి రానియటం లేదు, తాను బయటికి రావటం లేదు, వేరే వాళ్ళని లోపలికి అనుమతించటం లేదు. ఎక్కడ దెబ్బతిన్నాడు ఆలోచించండి. కాబట్టి బాహ్య ప్రపంచపు సమాచారం లోపలికి ప్రవేశించకుండా ఉండాలంటే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలగాలి. అంతా ఏకత్వం అయినప్పుడు ఇక ద్వంద్వాలకు అవకాశం లేదు కదా, ద్వైతానికి అవకాశం లేదు కదా, విశిష్టాద్వైతానికి అవకాశం లేదు కదా. కాబట్టి పరిపూర్ణ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి అంతరంగం పవిత్రంగా ఉంటుంది. పరిమితమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క అంతరంగం కలుషితంగా ఉంటుంది. కలుషితంగా ఉండి సాధన చేయటం చాలా ప్రమాదకరం. పవిత్రంగా మారిన తర్వాత జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఇది మామూలు విషయం కాదు. ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు ఇంతవరకు ఇటువంటి విషయాల గురించి శాస్త్రయుక్తంగా తెలియజేయలేదు. ఉపనిషత్తుల సారం స్వచ్ఛమైంది అయినప్పటికీ నవీన మానవుని మేధస్సుకు అది వెంటనే అవగాహన చేసుకునే అవకాశం ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలి? నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. టెక్నికల్గా ఆలోచించుకోగలగాలి. టెక్నికల్గా ఆలోచించేటట్లయితే ఏమవుతుంది?
టెక్నికల్గా ఆలోచించేటట్లయితే సూక్ష్మమైనటువంటి విషయాలు త్వరగా అవగాహన అవుతాయి. టెక్నికల్గా ఆలోచించకుండా గుడ్డిగా సాధన చేస్తే ఏమవుతుంది? స్పిరిచువల్ గ్రోత్ లేకపోగా పలవర్షన్స్ పెరుగుతుంటాయి, ఆధ్యాత్మికత తగ్గుతుంది, ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది, అదొక వ్యసనంగా మారుతుంది. అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడుంది? అంత ఆధ్యాత్మికతే కదా. సైన్సు అంటున్నాం, అది ఆధ్యాత్మికతే. భౌతికవాదం అంటున్నాం, అది ఆధ్యాత్మికతే. లౌకిక జీవితం అంటున్నాం, అది ఆధ్యాత్మికతే. మనస్తత్వం అంటున్నాం, అది కూడా ఆధ్యాత్మికతే. తత్వం అంటున్నాం, అది ఆధ్యాత్మికతే. మత సామరస్యం, అది ఆధ్యాత్మికతే. దివ్యత్వం, అది కూడా ఆధ్యాత్మికతే. సర్వం బ్రహ్మమయమే. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలి. కాబట్టి అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటే అంతటా భగవంతుడి యొక్క తత్వం గోచరమవుతుంది. అంతరంగం కలుషితంగా ఉంటే బయట ప్రపంచం కూడా అదే తరహాలో కనిపిస్తుంది కదా. కాబట్టి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే అమృతం. అది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా కర్మల యొక్క మూటను సమూలంగా దగ్ధం గావించుకోవచ్చు. పరిమితమైన జ్ఞానం ద్వారా కర్మల మూత అది ఇంకా పెరుగుతుంది. అందువల్ల మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, మార్పును పొందగలగాలి. తాత్కాలికంగా ప్రభావితమైతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. సమూల మార్పును పొందగలిగితేనే ఇతరులకు మార్గదర్శకం అవుతాం, ఆదర్శవంతం అవుతాం. మనలో మార్పు వచ్చినప్పుడు అనుభవసారాన్ని ప్రపంచానికి అందిస్తే అది సత్యమవుతుంది. మనలో మార్పు రాకుండా ఊహించి అందించగలిగితే అది ప్రమాదకరం అవుతుంది. మార్పు వచ్చినటువంటి వ్యక్తి జీవితాన్నే సందేశంగా చూపించగలుగుతాడు. మార్పు రానటువంటి వ్యక్తి జీవితాన్ని మభ్యపెడతాడు, మరో కోణంలో చూపిస్తూ ఉంటాడు. అనుభవాన్ని చూపించినప్పుడు అందరూ తప్పనిసరిగా విశ్వసించగలుగుతారు. అనుభవాన్ని అందించలేకపోతే కేవలం ప్రభావితం అవుతారు తప్ప సమూల మార్పు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి స్వయం కృషితో ముందుకెళ్ళటమా, ఇతరుల మీద ఆధారపడటమా? స్వయం కృషితో ముందుకెళ్ళే వ్యక్తి తప్పనిసరిగా విజయవంతం అవుతాడు. ఇతరుల మీద ఆధారపడేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా బానిస అవుతాడు. గురువులు కానీ, సంస్థలు కానీ, స్వామీజీలు కానీ, బాబాలు కానీ, అవతార పురుషులు కానీ మనకి ప్రాథమికంగా అవసరమే తప్ప వాళ్లే మార్పుకు అవరోధం అవుతారు. అందువల్ల వాళ్ళని మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం నిచ్చెనగా ఉపయోగించుకోవాలి తప్ప వాళ్ళతో శాశ్వతమైనటువంటి విడరాని బంధాన్ని ఏర్పరచుకోకూడదు. నేను ఇటువంటి విధానాన్ని అనుసరించాను. అందుకే ఎంతో కొంత మేరకు గురు సందేశాలను అందించేటటువంటి అర్హతను పొందగలిగాను. కాబట్టి బిడ్డలారా, ఉపశమనం కాదు, ప్రభావితం కావటం అంతకన్నా కాదు. మూల నిర్మాణం మారాలి, జన్యు నిర్మాణంగా మారాలి, బేసిక్ కాన్స్టిట్యూషన్ మారాలి, శరీరం కరిగిపోవాలి, జీవితమే లేదనే భావన కలగాలి. సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలు కూడా మాయకు ప్రతిరూపంగా గోచరించి అవే భగవంతుని మయంగా రూపుదిద్దుకోవాలి. మాయే భగవంతుడు, భగవంతుడే మాయ. కాబట్టి
ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి. మార్గంలో నీకు ప్రవేశించి పట్టు సాధించకపోతే యోగ భ్రష్టత్వం సంతరిస్తుంది. యోగ భ్రష్టులు అవుతారు. ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది. ఆధ్యాత్మిక వ్యసనం పెరుగుతుంది. ఆధ్యాత్మికత అనేటటువంటి ఊబులు ఇరుక్కొని పోతారు. జీవితాన్ని గురించి అవగాహన లేకుండా పోతుంది. జీవితం అన్ని విధాల అబాసు పాలవుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, ప్రవేశించకపోయినా పర్వాలేదు, ప్రవేశించి అబాసు పాలు కావద్దు. దేన్ని వదులుకోవద్దు, దేనిలోనూ ఇరుక్కుపోవద్దు. ఎప్పుడైతే ఇరుక్కుపోతామో దాన్ని వదిలించుకోవటం కష్టమవుతుంది. కాబట్టి మూల నిర్మాణాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. అందుకు స్వయం కృషితో ముందుకు సాగండి. ప్రపంచాన్ని ఆలంబనగా చేసుకొని ముందుకెళ్ళండి. సత్ఫలితాన్ని పొందండి. జీవిత పరమార్థం నెరవేర్చుకోండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఆ స్థితి నుండి ప్రపంచానికి ఉత్తమమైనటువంటి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించే ప్రయత్నం చేయండి. అప్పుడే జీవితానికి ధన్యత చేకూరుతుంది. కాబట్టి ఆ దిశగా మీ ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.